నన్నింకా వెనక్కి లాగుతున్నావు. ఇంకా నా గోల్స్ నేను ఎలా రీచ్ అవుతాను? ఆర్ట్ అంటే డెడికేషన్, పాలిటిక్స్ కాదు. తమరికి డెడికేషన్కి స్పెల్లింగ్ కూడా తెలియదు కదా, ముందు అది నేర్చుకో. ప్రశాంత్, టూ మచ్ చేస్తున్నావు. ప్రశాంత్, వదిలేయరా. మళ్ళీ ఇది కూడా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత శత్రుఘ్నులకు సౌమిత్రి వరస. శ్రీను, అబ్బా, అత్తయ్యగారు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? కాళ్ళు పట్టమంటారా? వద్దులేమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది. ఏమండి, అక్క కాళ్ళు పట్టాలనుకుంటుందా లేక కాక పట్టాలనుకుంటుందో తెలియట్లేదు. బుద్ధుందా? ప్రతి దానికి పదార్థాలు తీస్తుంటావు. అత్తయ్య, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం సంధ్య అబ్దికం ఇక్కడే చెయ్యాలనుకుంటున్నాం. అలా ఎలా చేస్తారో వదినా మీరు? ఈ పిల్లని ఇంట్లో అడుగు పెట్టనివ్వడమే గగనం అనుకుంటుంటే ఇప్పుడు దీని అమ్మక ఆబ్దికం కూడానా? అదేంటి అలాంటావు? జానకం వల్లే ఆజ్యం మన కోడలైతేను. అయితే దీనివల్ల ఎన్ని గొడవలయ్యాయి, ఆ విషయం మర్చిపోయారా? మనమే బయట నుంచి వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోయాం, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు? ప్రతిసారి ఆబ్దికం వచ్చినప్పుడే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పటికే మనశ్శాంతి పోయింది. మేమందరం బాగానే ఉన్నాం కదా, నీకేంటే సమస్య? నీకేం మారం వచ్చిందే? అలా అనట్లేదు. గుడి గొడవలు, ఆస్తులు గొడవలు, రామలక్ష్మి వాళ్ళ అత్తగారి వాటా ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఆబ్దికం పెట్టి ఇంకో సమస్య తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది. ఇది సమస్య కాదు, సంస్కారం. నా చెల్లికి పుట్టిన గడ్డ మీద ఈ కార్యక్రమం జరగాలి. ఆ భాగ్యం ఆమెకి దక్కాలి. నా చెల్లి ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. కానీ అస్థికల రూపంలో గోదావరిలో కలిసిపోయింది. నీళ్లలో కలిసిపోయింది. అలాగే మా అన్నయ్య కూడా ఎప్పుడో నీళ్లు వదిలేశాడు. నీళ్లు వదిలేశారు కానీ ఇప్పుడు మనం తాగేది కూడా ఆ గోదావరి నీళ్లే, అది మర్చిపోకు. అందుకేనేమో సంధ్యక్క ఆత్మ ఘోషిస్తుందేమో. గోదావరి నీళ్లన్నీ ఉప్పగా ఉన్నాయి. నీ కెటకారాలు బాగా ఎక్కువయ్యాయి పార్వతి. ఏదేమైనా ఇక్కడ ఆబ్దికం చేయడం కుదరదు.
ఏమైంది? మీరు స్నానం చేసేయండి, నీళ్లు పెడతాను. ఆగక్క. ఎందుకు బావగారిని పంపేస్తున్నావు? బావగారికి కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఇది అవసరమా? ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, వీళ్ళమ్మ ఆబ్దికం ఇక్కడే జరపాలి అంటున్నారు. ఫోటో పెట్టుకోవడం వరకు సరే, అందుకని అన్ని కార్యక్రమాలు చేస్తావా ఏంటి? ఏమే, నువ్వు కాస్త ఆపుతావా? బయట నుంచి వచ్చిన మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అన్నయ్య, నువ్వెలాగో సంధ్య ఆబ్దికం చేయడానికి ఒప్పుకోవు. అది నేనే చెప్పాను తప్ప. సంధ్య ఆబ్దికం ఎప్పుడు జరపాలనుకుంటున్నారు? ముహూర్తం లేదు. తిథి ప్రకారం ఎల్లుండుంది మామయ్య. ఆద్య ఇంటికొచ్చిన తర్వాత తన ముక్కుసూటితనం, తన మాట మీద పట్టు, నమ్మకం చూసిన తర్వాత నేను పొరపాటు పడ్డానని అర్థమైంది. కాలంతో పాటు మనుషులు మారాలి. సంస్కృతి వదలకూడదు. సాదాసీదా ఆలోచనలు పక్కన పెట్టి కొత్తదనాన్ని అంగీకరించాలి. మనకి తెలియని విషయాలు చిన్నవాళ్లు చెప్పినా పెద్దవాళ్లు చెప్పినా నిజమైతే ఒప్పుకోవాలి. ఆద్య విషయంలో అది చాలాసార్లు రుజువైంది. అలాంటి తెలివైన ఆద్యని కన్న సంధ్య విదేశాల్లో గొప్ప గొప్ప చదువులు చదివిస్తూ ఏ కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. తన పెద్దమ్మ జానకి వెంట అయోధ్యలంకకు పంపించాలనుకుంది. ఈ ఊరు, ఈ నేల, ఈ గాలిని పీలుస్తూ మన ఆచార సాంప్రదాయాల్ని అవలంబిస్తూ వాళ్ల పెద్దమ్మ అడుగుజాడల్లో నడవాలని సంధ్య కోరుకుంది. భవిష్యత్తుని బాధ్యతగా భావించిన సంధ్యకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చి తీరాలి. సంవత్సరానికి ఒక్కసారి ఆబ్దికం పేరిట ఈ ఇంట్లో అడుగుపెట్టింది అనుకుందాం. ఆబ్దికం జరిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.